అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే బియ్యం పిండితో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్లో చెగోడీలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం కూడా చూడండి, చాలా బాగా అర్థమవుతుంది. పిల్లలు అడిగినప్పుడు అయితే ఇలా ఈజీగా అయితే ఇంట్లోనే చేసి పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మళ్ళీ ఎక్కువ టైం కూడా పట్టాయి, చాలా తొందరగా అయితే ముందుగా బియ్యం పిండి అయితే జల్లించుకోవాలి. 3 కప్పుల బియ్యం పిండిని అయితే జల్లించుకొని ఇందులోకి టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, నువ్వులు అయితే వేసుకొని ఈ పిండిలో మొత్తం కలిసేటట్టుగా ఈ పొడి పిండిలోనే మొత్తం కూడా ఈ వీడియోలో చూపించినట్టుగా అయితే కలుపుకోవాలి. ఇవి మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా అయితే నీళ్ళు అయితే వేసుకొని మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా చపాతీ పిండిలాగా అయితే చేసుకోవాలి. మొత్తం పిండిని కూడా దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలి. ఈ పిండి మొత్తం కూడా ఒక ముద్దలాగా కావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్ట ముద్దలాగా అయితే అవ్వాలి. ఇట్లా చేతితో అనుకుంటే అయితే చాలా తొందరగా అయితే ముద్దలాగా వస్తుంది. ఇప్పుడైతే చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇప్పుడు చెగోడీలాగా అయితే చేసుకోవాలి. ఒక కవర్ పెట్టుకొని లేకపోతే పీట ఉంటుంది కదా, పీట మీద అయితే చేసుకొని ఇలా పొడవుగా చేసుకొని చిన్న రౌండ్గా అయితే చెగోడీలాగా అయితే చేసుకోవాలి. ఈ వీడియోలో కనిపిస్తున్నాయి కదా, అన్నీ కూడా ఇలా చిన్నగా రౌండ్గా చేసుకొని వేరొక గిన్నెలో అయితే పెట్టుకోవాలి. మొత్తం కూడా పెట్టిన తర్వాత ఈ మొత్తం కూడా అయిన తర్వాత అయితే చూపిస్తాను. కొద్దిగా అయితే పిండి తీసుకొని ఇలా చేసుకుంటే అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే ఉంటాయి. మనకు బయట స్వీట్ షాప్లో అయితే ఎలా ఉంటాయో మనం కూడా ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మన చేతులతో మనం చేసినాం కాబట్టి మనం పిల్లలకు కానీ మనం కానీ సాయంత్రం టీ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్గా కానీ ఇవి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు కూడా తింటారు. స్నాక్స్ బాక్స్లలో కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి. మొత్తం కూడా ఇవి అయిన తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడైతే మొత్తం చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మరీ ఎక్కువ అయితే ఆయిల్ ఎక్కువ వేడి కాకుండా కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే మనం చేసి పెట్టుకున్న ఈ చెగుడులు అయితే ఒకటిగా అయితే వేసుకోవాలి. ఒక పక్కనే అతుక్కోకుండా అయితే వేసుకొని మొత్తం కూడా ఇందులోకి వేసుకున్న తర్వాత మనం అటు ఇటు తింపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇలా ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టండి. పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారు. సాయంత్రం టీ టైంలో అయితే స్నాక్స్గా కూడా ఈ పిల్లలకు పెట్టచ్చు, చాలా బాగుంటాయి. ఇలా చేసుకుంటే స్వీట్ షాప్లో ఎలా ఉంటాయో అలాగే టేస్టీగా ఉంటాయి. అయితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. బాయ్, థ్యాంక్ యూ.